చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. బాలాజీ, నువ్వొక్కడవే తెలివైన వాడవని మిగతా వాళ్ళకి ఏమీ తెలియదని మాత్రం అనుకోకు. అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. వద్దు, మళ్ళీ నీతి సూత్రాలు బోధించొద్దు. నా గురించి ఆలోచించకుండా మీ పనులు మీరు చూసుకోండి. ఏమండి, మనిషి ₹1 సంపాదించాలి అంటే ఎంత కష్టపడాల్సి వస్తోంది. రెక్కల ముక్కలు చేసుకుని చెమట చిందిస్తూ రక్తం ధారపోసి ఎంతో శ్రమపడాల్సి వస్తోంది. అలా కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో రోగాలు తగ్గుతాయనే నమ్మకంతో కొరియా అయస్కాంత పరుపులు కొనుక్కున్నాం. ఎందుకు కొనుక్కున్నాం? బాలాజీ చెప్పబట్టి నమ్మి కొనుక్కున్నాం. కానీ చివరికి తేలింది ఏమిటి? ఆ పరుపులే కాదని, రోగాలు తగ్గడం మాట అటుంచి లేని రోగాలు వచ్చే ప్రమాదం ఉందని, పైగా డూప్లికేటు అని తేలింది. ఇదిగో తమ్ముడు జనార్దన్ మనందరికంటే ముందుగా మేల్కొన్నాడు. ఆ బాలాజీ బండారం బయట పెట్టడానికి నడుం బిగించి కన్జ్యూమర్ కోర్టుకి ఎక్కాడు. ఎవడో ఒకడు ముందుకు రావాలి కదండి. మరి తెగించి తమ్ముడు జనార్దన్ ముందుకు వచ్చాడు. కాబట్టి సోదరులారా, ఇప్పుడు మీరందరూ జనార్దన్ని ఫాలో అయ్యి తలో ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేసుకోవలసిందిగా సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. కోర్టుకు వెళ్తే లాభం ఉంటుందా? లాభం ఉంటుందా అంటారేమిటండి? మీరు పరుపు కోసం ఖర్చు పెట్టిన డబ్బుతో పాటు ₹25,000 నష్టపరిహారం కూడా వసూలు చేయొచ్చు. కాబట్టి మీరందరూ జనార్దన్తో వెళ్లి వాడి మీద కేసు పెట్టండి. ఏమండి, మోసాలు పలు రకాలు అన్నట్టు ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని గుర్తించి ఒక్కొక్కడు ఒక్కో రకంగా మోసాలు చేస్తూనే ఉన్నాడు. జపానీ పరుపుల భాగోతం జనం మర్చిపోకముందే కొరియా పరుపుల భాగోతం కొంపు ముంచింది. ఇలాంటి నయవంచుకుల్ని, మోసగాళ్లని వదలకూడదు. ఆదిలోనే బుద్ధి చెప్పాలి. లేదంటే ఇలాంటి డూప్లికేట్ వ్యాపారాలు పెరిగిపోతూనే ఉంటాయి. మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, వివిధ హోదాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు. అలాంటి మిమ్మల్ని బాలాజీ నమ్మించి మోసగించాడంటే వాడెంత జాదునో అర్థమవుతోంది. ఏమండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరేంటి ఆ పరుపులు కొనటం ఏంటి, మోసపోవటం ఏంటి? వాడు తెలివైన వాడా, వీళ్ళ అమాయకులా? వాడెలాంటి వాడైతే మనకెందుకు? మన డబ్బు మనకి తిరిగి రావాలి. కేసు పెట్టడంతోనే సరిపోదండి. డిఎస్పీ గారిని కలిసి తగిన న్యాయం జరిపించమంటూ మొరపెట్టుకోండి. మీరు గాని అశ్రద్ధ చేశారో మీతో పాటు చాలా మంది మోసపోయే అవకాశం ఉంది. సోదరులారా, డిఎస్పీ గారిని కలవటానికి పైసా ఖర్చు లేదు, కేసు పెట్టడానికి పైసా ఖర్చు లేదు. కాబట్టి మీరందరూ వెళ్ళి డిఎస్పీ గారిని కలవండి. వీరు ఇంతగా చెప్తుంటే ఇంకా ఆలోచిస్తారు ఎందుకయ్యా? మీ ముందు నేను ఉంటాను, నా వెనకాల మీరంతా రండి. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆ బాలాజీ మీద కేసు పెడదాం. రండి, ఇక ఆలోచించి లాభం లేదు. రండి, పోదాం. ఏంటి, మీరు తీసుకున్న డూప్లికేట్ బెడ్సా? అవును సార్, అందుకే తెగించి కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళాం సార్. కోర్టులో కేసు తేయడానికి చాలా టైం పడుతుంది సార్. ఈలోగా మీరు చర్య తీసుకున్నారంటే మాకు న్యాయం జరుగుతుందని మీ దగ్గరకు వచ్చాం సార్. మీరే పూనుకోవాలి సార్. లోగడ ఇలాంటి మోసాలు ఎన్నో మీరు అడ్డుకున్నారు. మీరు కలగజేసుకుంటే తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది సార్. సరే, మీకు తగిన న్యాయం జరిపిస్తాను. ముందు బాలాజీని కలిసి అతను ఏం చెబుతాడో విని దాన్ని బట్టి ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. నాతో రండి. హలో, మిస్టర్ ఆనంద్ మల్హోత్రా. గుడ్ మార్నింగ్. నేను హైదరాబాద్ నుంచి ఆడబాల బాలాజీని మాట్లాడుతున్నాను. యా ఫైన్. ఏం లేదు, జనార్దన్ అనే ఓ కస్టమర్ మన బెడ్స్ డూప్లికేట్ అని కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాడు. మీరు కొరియా హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి ఈ సంగతి చెప్పండి. వాళ్ళు ఏమన్నది వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.
గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి సార్. నువ్వు అడపాల ధర్మారావు గారి ఆఖరి కొడుకు బాలాజీవి కదూ? జానకి హత్య కేసులో నువ్వు మా పోలీస్ స్టేషన్కి వచ్చావు, అవునా? అవును సార్. వాట్ మిస్టర్ బాలాజీ, ఏమిటి కొత్త అవతారం? ఎందుకు ఈ చీటింగ్? కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ తో జనాన్ని ఆకర్షించి డూప్లికేట్ పరుపులు అంటగడతావా? నువ్వు మోసం చేసావంటూ నీ దగ్గర పరుపులు తీసుకున్న వీళ్ళంతా కంప్లైంట్ చేశారు. దీనికి నువ్వేమంటావు? నేను ఎవరిని మోసం చేయలేదు సార్. నాకు ఆ ఉద్దేశమే లేదు. కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ కంపెనీ బోగస్ కంపెనీ కాదు సార్. జస్ట్ నేను ఇప్పుడే మా ముంబై ఆఫీస్ ఫోన్ చేసి మాట్లాడాను. కొరియా హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి కంప్లైంట్ గురించి చెప్పమన్నాను. వాళ్ళను వెంటనే నాకు సమాధానం ఇవ్వమని కూడా చెప్పాను. మావి ఒరిజినల్ బెడ్సే సార్. డూప్లికేట్ బెడ్స్ అమ్మాల్సిన అవసరం మాకు లేదు. మరి ఈ జనార్దన్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చినట్టు? అది నాకు తెలియదు సార్. నేను మా కొరియా మ్యాగ్నెటిక్ బెడ్ మీద పడుకొని చూశాను. నా ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోయాయి సార్. ఒళ్ళు నొప్పులు తగ్గి మోసం చేయడం అలవాటైంది అనుకుంటాను. మిస్టర్ టూ మచ్గా మాట్లాడుతున్నారు. టూ మచ్చా గీ మచ్చా? జనార్దన్ నువ్వు ఆగు. చూడు మిస్టర్ బాలాజీ, నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు నీ కస్టమర్స్ ని సాటిస్ఫై చేయాలి. నువ్వు పబ్లిసిటీ చేసినట్టుగా మీ కొరియా బెడ్స్ పని చేస్తున్నట్టు నువ్వు ప్రూవ్ చేయాలి. లేదంటే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, రేపు సాయంత్రంలోగా బాలాజీ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాడు. బెడ్స్ డూప్లికేట్ కాదని నిరూపిస్తాడు. అలా నిరూపించకపోతే మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను చేయాల్సింది చేస్తాను. నమస్తే. చూడు, డిఎస్పీ గారినట్టు రేపు సాయంత్రంలోగా నీ బెడ్స్ ఒరిజినల్ నువ్వు రుజువు చేయకపోతే నిన్ను గాంధీ హాస్పిటల్కి పంపించి అక్కడ బెడ్ ఎక్కేలా చేస్తాం. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుకున్నా నేను వీడి నాన్నా ఎందుకు ఇలా బాధపడుతున్నావు? వల్ల చుట్ట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రం తెలియనిదా. మావయ్య ఏమైంది? నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. నాన్నా కూరిమి కలవారంతా కొడుకులేనురా, జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా. నాన్నా ఇప్పుడు ఏం జరిగిందని ఇలా బాధపడుతున్నావు? బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? ఎంత కాదనుకున్నా బాలాజీ మనకు పరాయి వాడు కాదు కదా. ఆడి తలుచుకుంటుంటేనే నాకు దుఃఖమాగట్లేదమ్మా. ఆశ నాన్న రాత్రికి రాత్రే పెరిగిపోవాలన్న దురాశ. అందుకే కోర్టుకి ఇడ్చారు. ఇందులో బాలాజీ తప్పేం లేదు. అంటే మీ మేనల్ నుండి సమర్థిస్తున్నావా లక్ష్మి? సమర్థించడం లేదండి. అందరూ ఆశించినట్టే తను కూడా బాగుపడాలని ఆశించాడు. ఏవో ప్రయత్నాలు చేశాడు. కన్న తల్లిగా శాంతి ఏం చేయాలి? బాలాజీని కంట్రోల్ చేసుండాలి. మందలించో బుజ్జగించో ఏదో విధంగా వాణ్ణి సరిదిద్దాలి. అలాంటి బిజినెస్ చేయకూడదు అని చెప్పాలి, లేదా తెలిసిన వాళ్ళ చేత చెప్పించాలి. కాని శాంతి అలా చేయలేదు. కన్న తల్లిగా కనీసపు బాధ్యతను కూడా తీసుకోలేదు. పైగా రెచ్చగొట్టింది. మనమీదున్న కోపంతో బాలాజీని బలిపశువం చేసింది. ఏదో విధంగా బాలాజీని గొప్పవాణ్ణి చెయ్యాలని, మనకన్నా ఓ మెట్టు పైనుంచాలని శాంతి ఆరాటపడింది. అందుకే అది చెయ్యి ఇది చెయ్యి, పరుపుల బిజినెస్ మంచిది అని పోర్పెట్టుంటుంది. తల్లి మీదున్న నమ్మకంతో బాలాజీ గుడ్డిగా ఫాలో అయి చివరికి బోర్లా పడ్డాడు. తప్పంతా శాంతిదే. ఇదే మా అన్నయ్య ఉంటే ఇలా జరుగుండేదా? పొరపాటును కూడా జరుగుండేది కాదు. డబ్బుతో పాటు పరువు ప్రతిష్టల్ని కూడా పోగొట్టుకుంది. అయినా వాళ్ళు ఎలా పోతారో పోనివ్వండి. వాళ్ళకి లేని బాధ మనకెందుకు? మా అత్తగారి మీద మీ ఆవిడికి కోపం పోలేదు సరికదా, మరింత గట్టిపడింది. అది తెలుసుకోవటానికే కదమ్మా ఇందాక నుంచి మోసరిక నీరు గారుస్తున్నది. అమ్మా సీత, వస్తున్నామా? ఏమైనా మేనేజర్ బాంబే ఆఫీస్కి ఫోన్ చేయండి.
ఎంతసేపు అండి? సార్ ఎంత ట్రై చేసినా లైన్ దొరకడం లేదు సార్. సెల్కి ట్రై చేయలేకపోయారా? అది కూడా చేశాను సార్, నాట్ రీచబుల్ అని వస్తుంది సార్. ఛా! హలో. హలో బాలాజీ గారా? ఆ, నమస్కారం సార్. మీరు అమ్ముతున్న కొరియా అయస్కాంతం పరుపులు డూప్లికేటెడ్ కదండి. ఎవరో జనార్దన్ అనే కస్టమర్ కన్స్యూమర్ కోర్టులో కేసు పెట్టాడంట కదండి. పేపర్లో పడితేను అది ఎంతవరకు కాటో తెలుసుకుందాని ఫోన్ చేశాను. ఎవడో కిట్టక అలా చేశాడండి. హలో. ఏమండి, మీరు అమ్మే అయస్కాంత పరుపులు డూప్లికేటెడ్ కదండి. ఎవడయ్యా అలా చెప్పింది? మావన్నీ ఒరిజినల్ బెడ్సే. హలో. ఏమండి, మీరు కూడా అలా మాట్లాడతారేంటండి? పెట్టండి ఫోను. మేనేజర్, నా గురించి ఎవరు ఫోన్ చేసినా నేను లేనని చెప్పండి. ఈ ఫోన్ కాల్స్ అటెండ్ చేసేసరికి నా తల పగిలిపోయేటట్టుంది. నేను ఇంటికి వెళ్తాను. బాంబే ఫోన్ చేసి మేనేజర్ దొరికితే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పండి. అదిగో మళ్ళీ ఫోను. ఏదో చావు వార్త తెలుసుకోవడానికి ఫోన్ చేస్తున్నట్టు చేస్తున్నారు. నేను వెళ్తాను. మందు సోదరులారా, మందు పెద్దలారా, మందులో డాక్టరేట్ తీసుకున్న మందు మేధావులారా, మీ అందరికీ వందనము, మందు వందనము. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఒక ఫుల్ బాటిల్ కొట్టినంత. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి మందు రత్న, మందు సామ్రాట్, మందు ప్రపూర్ణ, మందు కిరీటి, మందు మహంజదారో మొదలైన బిరుదాంకితులైన మీ అందరికీ ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ ఫ్రీ. సోదరులారా, సోదరులారా, ఈ మందు సంతర్పణ క్వార్టర్ బాటిల్ తోనే ఆగిపోకూడదు. ఈ మండపాక బలరాం ఫుల్ బాటిల్ తో సంతర్పణ చేసే రోజులు రావాలని గుక్క గుక్కకి పెగ్గు పెగ్గుకి కోరుకుంటారని ఆశిస్తున్నాను. మండపాక బలరాం గారికి, 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 మండపాక బలరాం గారికి. ఒరే ఆగరా, పట్ట పగలే తాగొస్తావా? అంటే రాత్రిపూట తాగొచ్చా? నోర్మి, తాగొచ్చింది చాలక పైగా వెదవ సమాధానాలు ఒకటా? షట్ అప్. నేను పట్ట పగలే తాగొస్తాను, నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? ఏదో పెద్ద నేరం చేసినట్టు ఆపి మరీ అడుగుతున్నావే. వెళ్ళో, ఒరేయ్ వెళ్ళో. ఏమే శాంతి, వీడు వాలకం చూడవే, పట్ట పగలే తాగొచ్చాడు. అదేమిటని అడిగితే నన్ను పట్టుకుని తిడుతున్నాడే. బాలాజీ, ఏమిటిది? పట్ట పగలే తాగొస్తావా? మంచి చెడ్డ ఏమన్నా ఉందా నీకు? వ్యాపారంలో గొప్పవాడు కావాలని మేము అనుకుంటుంటే తాగుల్లో గొప్పవాడు కావాలని అనుకుంటున్నావా? స్టాప్ ఇట్. ఏంటి, మీ అమ్మ మాట విని నువ్వు కూడా మొదలెట్టావా? నేనేం పాలు తాగే పిల్లాన్ని కాదు. మందు తాగే పెద్దాడివా? ఎస్, పెద్దాన్నే. తాగుతాను. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను. అడగడానికి మీరెవరు? అడిగి మీ పెద్దరికాన్ని పాడు చేసుకోవద్దు. ఏమండి, మన బిజినెస్ సంగతి ఏమైంది? ముంబైకి ఫోన్ చేసి కనుక్కున్నారా? ఆవిడ తాళమైంది, ఈవిడ మేళమైంది. ఇప్పుడు నువ్వు సన్నాయి మొదలెట్టావా? నువ్వు అడిగిన దానికి నీ సమాధానం చెప్పాలా? అయ్యో, అదేమిటండి అలా అంటారు? షట్ అప్. అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని మీకే అంతా తెలుసు అన్నట్టు, నాకేం తెలీదు అన్నట్టు వెదో బిల్డప్లు ఒకటి. ఏదో మనసు బాగోక కాస్త తాగాను, దానికి ఇంత గొడవ చేయాలా? వెళ్ళనే, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. తప్పగా. రండి మేనేజర్ గారు. మేనేజర్, బాంబే ఫోన్ చేశారా? మేనేజర్ దొరికాడా? ఎంత ట్రై చేసినా దొరకలేదు సార్, సెల్ కూడా ఆఫ్లో ఉంది. ముంబై ఆఫీస్ నుంచి రెస్పాన్స్ లేదా? లేదు మేడం. అత్తయ్య,
అడబాల ధర్మారావు గారి భార్య శాంతిని మాట్లాడుతున్నానండి. నాగేశ్వరరావు గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం సార్. ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చి మీకు ఫోన్ చేశారు. మా చిన్నబ్బాయి బాలాజీ కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ బిజినెస్ చేస్తున్నాడు. దాని హెడ్ ఆఫీస్ మీ ముంబైలోనే ఉంది. మా మేనేజర్ గారు మీకు ముంబై ఆఫీస్ అడ్రస్ ఇస్తారు. ఆయన చెప్పిన ప్రకారం మీరు ఆ వివరాలు తెలుసుకోవాలి సార్. అలాగే. జస్ట్ మినిట్ సార్. మేనేజర్ గారు, హలో, నేను మేనేజర్ మాట్లాడుతున్నానండి. అవును సార్, అదే సార్. ఓకే.